హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాలిఫోర్నియా స్టేట్లో లాస్ ఏంజలస్ ప్లేస్ చూస్తాము మనం. సో ఇక్కడ మనకి చూస్తే వేగస్ మేము ట్రిప్కి వెళ్ళి 2 days అక్కడ ఉండి అక్కడి నుంచి ఇక్కడ లాస్ ఏంజలస్కి వచ్చాము. సో లాస్ వేగస్కి లాస్ ఏంజలస్కి జస్ట్ 400 miles ఆ రేంజ్లో ఉంటుంది, అంటే ఒక 4 hours డ్రైవ్ అలాగా. సో చాలా వరకు ఫ్లైట్ టికెట్స్ అన్నీ చాలా చీప్లో ఉంటుంది. చాలామంది లాస్ ఏంజలస్లో ఐటీ సెక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో అక్కడ నుంచి వీకెండ్స్ చాలామంది వేగస్కి వెళ్ళి సంపాదించిన డబ్బులంతా ఖర్చు పెట్టడానికి ఖర్చు పెట్టి మళ్ళీ తిరిగి మండే వచ్చేస్తారు. సో ఆ 2 స్టేట్స్కి మధ్య ఫ్లైట్స్ అన్నీ చాలా చీప్గా ఉంటాయి. మేము వెళ్ళినప్పుడైతే లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజలస్కి ఫ్లైట్ టికెట్ $15 అంతే. అది ఒక 40 minutes జర్నీ ఉంటుంది. సో ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్లో మనకి చూస్తే చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి లాస్ ఏంజలస్ ఉంది, పైన శాన్ హోసే, శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ డియాగో చాలా ఉన్నాయి చూడడానికి. ఎక్కువగా లాస్ ఏంజలస్ ఫేమస్ ఎందుకంటే ఇక్కడ హాలీవుడ్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ చూడడానికి. మీరు ఇంతకుముందు లాస్ వేగస్ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి, అవి నేను కొత్తగా మళ్ళీ అప్డేట్ చేశాను. ఇంతకుముందు వాటిలో 1:1 రేషియోలో స్క్రీన్ సైజ్ ఉండిపోయింది, ఇప్పుడు దాన్ని 16:9కి మార్చా. సో అవి ఒకసారి చూడండి. దాని తర్వాత ఈ లాస్ ఏంజలస్ ట్రిప్కి వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ లాస్ ఏంజలస్లో మనం లోపలికి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్లో మేము హాలీవుడ్కి వెళ్ళాము. సో ఇక్కడ యాపిల్లో ఉన్న ఫీచర్ యూస్ చేసి మీకు ఈ ఫొటోస్ని వీడియోలో చూపిస్తాను నేను. అది చూడండి, చాలా దూరం. అది మేము ఉన్న ప్లేస్ నార్మల్గా చూడడానికి హాలీవుడ్కి అందరూ వెళ్తుంటారు. సో అదే ఇక్కడ హాలీవుడ్ సైన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటే మనం హైకింగ్ చేసుకొని వెళ్ళాలి. అక్కడ నార్మల్గా బస్సెస్ కానీ ఇంకా ఏవి ఉండవు, నడుచుకొని వెళ్తే కానీ వెళ్ళలేము అక్కడికి. సో ఇది అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అక్కడ మీరు చూస్తే చాలామంది నడుచుకొని వెళ్తున్నారు అక్కడికే. సో ఆ తర్వాత మేము హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్కి వెళ్ళాము. సో ఇదంతా అక్కడ ఉన్న స్ట్రీట్లోనే. అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చైనీస్ థియేటర్ ఉన్నది, TCL చైనీస్ థియేటర్ అని. అది చాలా ఫేమస్, 20th century స్టార్టింగ్ నుంచి ఉంది. అక్కడ సినిమా చూడడానికి వచ్చిన పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వాళ్ళ హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఇలాగా సిమెంట్ మీద వేస్తారు. సో ఇక్కడ మనకి చూస్తే అది ఎప్పుడు వాళ్ళు చేశారో కూడా ఇక్కడ ఉంటుంది, డేట్, వాళ్ళ నేమ్ కూడా. సో ఇలా చాలామంది ఉన్నారు అక్కడ. సో ఇక్కడ ఇది అవెంజర్స్ మూవీకి ఇక్కడ వాళ్ళ ఉన్న యాక్టర్స్ అందరూ వచ్చారు. సో అప్పటిది ఇది స్టాన్లీది. సో మన అందరికీ తెలిసిన హాలీవుడ్ పెద్ద ఓల్డ్ యాక్ట్రెస్. మనకి ఇక్కడ చూస్తే సేమ్ అలా ఎలా ఉంటారో సేమ్ అలాగే మనకి ఇక్కడ వాళ్ళు రిప్రజెంట్ చేశారు. ఇక్కడ మనకి మెరిలిన్ మన్రో స్టాచ్యూ ఉన్నది, సేమ్ ఒరిజినల్గా అప్పట్లో ఎలా ఉండేవారో అలాగా. సో ఇది చైనీస్ థియేటర్ లోపల ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వలన అక్కడ ఏ మూవీస్ కూడా వేయట్లేదు. సో లోపల అంతా మనకి చైనీస్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. ఇంకా చాలా మూవీస్ అన్నీను వాటికి సంబంధించినవి స్టాట్యూస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మనకి చూస్తే ఏన్షియంట్ చైనీస్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది ఇదంతా. స్టార్ వార్స్వి, స్టార్మ్ ట్రూపర్వి అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా థియేటర్లో బార్ కూడా ఉంటుంది. ఇది పైన సీలింగ్ ఆర్కిటెక్చర్. సో ఇది పాప్కార్న్ సెక్షన్ ఇదంతాను. అక్కడ నార్మల్గా స్నాక్స్ సెక్షన్ ఉంటుంది కదా అవి. సో మొత్తం అంతా క్లోజ్ అయి ఉన్నాయి. ఇవన్నీ స్టార్ వార్స్ మూవీస్కి సంబంధించినవే కాస్ట్యూమ్స్ ఉన్నాయి అక్కడ. సో ఆ తర్వాత వాక్ ఆఫ్ ఫ్రేమ్కి మేము వెళ్ళాము. సో అది అక్కడ బయటే నార్మల్గా అందరూ నడిచే ప్లేస్లోనే ఉంటుంది ఇది. సో ఇది ఎలా స్టార్ట్ అయింది అని కూడా అక్కడ మనకి రాస్తారు.
చాలా ఖాళీ కూడా ఉంటాయి, నేమ్ ఏమీ లేకుండా. సో కొత్త వాళ్ళు ఎవరైనా యాడ్ చేయాలంటే కూడా వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అక్కడ. ఇలాగ చాలా క్యారెక్టర్స్ నేమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. నార్మల్గా బతికున్న వాళ్ళవి మనుషులవే ఉంటాయి, కాకపోతే కొన్ని ఫేమస్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి అక్కడ. ఆ పక్కనే మనకి ఇక్కడ జిమ్మీ కిమెల్ లైవ్ షోవి ఒక ఆడిటోరియం ఉన్నది. మనకి యూట్యూబ్లో జిమ్మీ కిమెల్ చాలా ఫేమస్, ఆస్కార్స్కి హోస్ట్గా కూడా చేశాడు. సో వాళ్ళది షోది ఇక్కడ మనకి సండే లైవ్ షోకి సంబంధించిన ఆడిటోరియం ఉన్నది. పాసెస్ ఉంటే నార్మల్గా వెళ్ళి మనం అటెండ్ అవ్వచ్చు. చాలాసార్లు ఇక్కడ బయట కూడా వాళ్ళు లైవ్ చేస్తుంటారు. సో ఇది ఇక్కడ డిస్నీ థియేటర్, ఇది ఎల్ క్యాపిటన్ అని, మ్యాక్సిమం అన్ని డిస్నీ మూవీసే ఇక్కడ ప్లే అవుతుంటాయి. సో ఆ పక్కన డాల్బీ థియేటర్ ఉన్నది. ఆస్కర్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఈ డిస్నీ థియేటర్ పక్కనే ఈ డాల్బీ థియేటర్లో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. యాక్టర్స్ అందరూ వచ్చి ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ రాశారు. సో ఇదంతా ఎలా బిగిన్ అయ్యింది అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నది 1960s నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు వచ్చింది అని. సో ఇక్కడ మనకు చదివితే మొత్తం అంతా ఉంటుంది. సో చాలా చోట్ల ఇలాగ వ్యాక్స్ మ్యూజియంస్ ఉంటాయి, వేగస్లోని, కాలిఫోర్నియాలోని, అన్ని చోట్ల, చాలా చోట్ల. సో ఇది ఒక ప్రైవేట్ వ్యాక్స్ మ్యూజియం, కోవిడ్ వల్ల క్లోజ్ చేసి ఉన్నది. సో బయట నుంచే పిక్చర్ తీశాను నేను. సో ఇది సేమ్ మనం వేగస్లో చూసినట్టుగానే ఇక్కడ కూడా చాలా మ్యూరల్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే నెవాడా స్టేట్లో, వేగస్ ఉన్న నెవాడా స్టేట్, లాస్ ఏంజలస్ ఉన్న కాలిఫోర్నియా స్టేట్, రెండిట్లో వీడ్ మొత్తం లీగల్. సో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటే చాలామంది అన్ని చోట్ల కాలుస్తుంటారు. సో మనకి స్విగ్గీ, జొమాటో డెలివరీ ఉన్నట్టు వీటికి కూడా డెలివరీ ఉన్నది. సో ఇక్కడ చూస్తే రాసి ఉన్నది వాళ్ళు ఫ్రీగా డెలివరీ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ పిక్చర్లో చూస్తే వాళ్ళు చూపిస్తారు కాలిఫోర్నియాలో ఉన్న ట్రాఫిక్ కన్నా వీడే ఇంకా మీకు స్పీడ్గా డెలివరీ అవుతుంది అని చెప్పి ఇక్కడ మీకు వాళ్ళు యాడ్ ఒకటి ఉన్నది. సో ఇలాగ చాలా ఉన్నాయి. సో ఇవి ఏంటంటే అక్కడ పక్కనే చాలా ఆస్కార్వి, హాలీవుడ్ సంబంధించిన షాప్స్ ఉంటాయి, అన్నీ చీప్గా దొరుకుతుంటాయి. మనం చాలా కొనుక్కోవచ్చు, అక్కడ చాలా ఉంటాయి. ఆస్కార్ అవార్డ్స్ కానీ, టీ-షర్ట్స్ కానీ, వేరే సోవెనీర్స్ అన్నీను మనం అక్కడికి వెళ్ళామని చెప్పుకోవడానికి. సో అక్కడ ఏంటంటే ఇలా యాక్టర్స్ అందరివి నేమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూస్తే నేమ్స్తోని నెంబర్ ప్లేట్స్ లాగా, కార్కున్న ప్లేట్స్ లాగా దొరుకుతుంటాయి. సో ఇక్కడ మన నేమ్ ఏమైనా ఉంటే సో అది మనం కొనుక్కొని తీసుకువెళ్ళి ఇంట్లో సోవెనీర్గా ఉంచుకోవచ్చు. ఇవన్నీ అక్కడ చాలా చీప్గా దొరుకుతుంటాయి, ఒక షాప్కి ఇంకో షాప్కి కాంపిటీషన్ వలన. సో ఇవి మగ్స్ చాలా ఉన్నాయి. సో డిస్నీ మూవీ క్యారెక్టర్స్ బేస్డ్ మీద. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్స్వి, మ్యారియో, ఇంకా చాలా ఉన్నాయి. ఇది బ్యాట్మ్యాన్ది. సో ఇవి కూడా సేమ్ మగ్స్ లాంటివి, ఐస్ యాడ్ చేసుకొని డ్రింక్స్ తాగడానికి. సో ఇది ట్రాన్స్ఫార్మర్స్లో బంబుల్ బీది. సో అక్కడ పెట్టారు ఇలాగా నార్మల్గా చూడడానికి. ఆ వెనకాతలే మనకి ఆస్కార్స్ది పెద్దది ఉన్నది. ఆ కిందన మనకి ఇక్కడ చూస్తే చాలా ఆస్కార్స్ ఉన్నాయి. సో నార్మల్గా బెస్ట్ డాడ్ అని, బెస్ట్ డాటర్ అని, బెస్ట్ మామ్ అని చాలా దొరుకుతుంటాయి. అందులో మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఒక్కొక్కటి $5 అలా ఉంటుంది. సో ఇది పెద్దది హాలీవుడ్ లాగా మనకి ఇక్కడ పెట్టారు లైట్స్తో. సో ఇక్కడ మనకి చూస్తే టీ-షర్ట్స్, హుడీస్ అన్నీ దొరుకుతాయి. ఇది కూడా ఒక క్యారెక్టరే, స్నో వైట్, సేమ్ అక్కడ మనకి వాక్ ఆఫ్ ఫ్రేమ్లో ఉన్నది. సో ఇక్కడితో మనకి పార్ట్ 1 అయిపోయింది. సో పార్ట్ 2లో మిగిలింది మనం చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ద ఛానల్.